హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మేము చేసేపోతున్నాం ఇప్పుడు క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 కూడా అయిపోయింది. ఇది పార్ట్ 2. ఓకే, పార్ట్ 2లో ఏమేమి ఉన్నాయంటే మనకు ఒక ఎక్యూజ్ది అపియరెన్స్ ఉంది, తర్వాత వారెంట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది. అవి అన్నీ ఒక టాపిక్ వైజ్గా చూసుకొని వెళ్దాం. ఒకవేళ మీరు ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేంటంటే బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు నోటిఫికేషన్ దొరికిపోతుంది. ఓకే, రూల్. ఒకవేళ నేను రూల్ ప్లేస్లో సెక్షన్ చెప్తే కూడా అది మీరు రూలే అనుకోండి. ఓకే, ఎందుకంటే మేము డైలీ సెక్షన్ అని చెప్తూ ఉంటాం కదా, అందుకోసం సెక్షనే మనకు గుర్తుకు అయిపోతుంది. అందుకోసం ఏదైనా ఓకే, నేను అన్నోన్గా చెప్తే అలా. ఓకే, రూల్ 22 ఏమంటుంది అంటే, లెట్స్ స్టార్ట్ చేద్దాం. రూల్ 22 ఏమంటుంది అంటే, ప్రొసీజర్ ఆన్ ది అపియరెన్స్ ఆర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఓకే, ప్రొసీజర్ చెప్తుంది అపియరెన్స్ అయితే తేయడం లేకపోతే ప్రొడ్యూస్ చేయడం అక్యూజ్డ్ని. అది ఎలా చేద్దాం చూడండి. ఇఫ్ ది సబ్సిక్వెంట్లీ ద absent accused or any of them are produced or appear before the magistrate or the accused shall have an insane. Okay, the accused who was insane case to be insane. Okay, or those who have been obstructing or persistently disturbing the proceedings undertaken to cooperate with the court. The case against them shall be registered under the new number. అయితే ఏదైనా అక్యూజ్డ్, మనం ఒకసారి జాయింట్ అక్యూజ్డ్ ఉంటాయి కదా, అన్నీ అక్యూజ్డ్ల గ్రూప్ ఆఫ్ అక్యూజ్డ్ ఉంటే అందులో ఏమైందంటే ఒక అక్యూజ్డ్ పారిపోయింది అనుకోండి, అందులో మళ్ళీ వస్తే ఆయనకు ఏం చేయాలి అంటే మెజిస్ట్రేట్ ముందు తీసుకుని రావాలి. ఓకే, ఒకవేళ అదే అక్యూజ్డ్ మనకు ఇన్సేన్ అని దొరికింది అనుకోండి, దానికి కూడా మేము ఆ కేసు ఎలా ట్రీట్ చేస్తామంటే ఇన్సేన్గానే. ఓకే, ఇంకేంటంటే వాళ్ళకు ఏం చేయాలి అంటే మేము ఒక కొత్త నంబర్ ఇవ్వాలి ఆ కేస్కి. ఓకే అని మన రూల్ 22 అంటుంది. కొత్త న్యూ నంబర్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి ఆ కేస్కి. 23 ఏమంటుంది చూడండి. కేసెస్ వేర్ ది అక్యూజ్డ్ హ్యాస్ అబ్స్కాండెడ్ ఆఫ్టర్ ది అపియరెన్స్. అయితే అక్యూజ్డ్ అయితే ఫస్ట్ వచ్చిండు, తర్వాత పారిపోయిండు. ఓకే, అబ్స్కాండ్ అయ్యిండు. ఏ రూల్లో పారిపోయిండు? ఫస్ట్ వచ్చిండు, తర్వాత పారిపోయిండు. అదే అంటే ఏమైంది ఇక్కడ రూల్ 19లో 20లో 21 అండ్ 22లో మేము ఏం చదివాం అందులో ఫస్ట్ వచ్చేస్తాడు. ఇదే రూల్స్లో ఒకవేళ పారిపోతే ఆ కేసెస్లో ఏం చేయాలి అనేసి ఉంది. ఓకే, shall apply as far as may be to the case wherein the accused person has appeared but has subsequently absconded. Okay, if the accused has absconded after the committal of the case, the session judge, గుర్తుపెట్టుకోండి, సెషన్ జడ్జ్ shall follow the above procedure and also record the evidence of the witnesses under the subsection 1 of the section 299 of the code. ఓకే, కోర్ట్ ఆఫ్ సెషన్ కోర్ట్ ఏం చేయాలి అంటే, సెషన్ జడ్జ్ ఏం చేయాలి అంటే ప్రొసీజర్ని రికార్డ్ చేయాలి. ఓకే, ఇలా కేసెస్లో. ఇప్పుడు చాప్టర్ 3 వచ్చేసరికి ఏమైంది అంటే ఇన్వెస్టిగేషన్ గురించి ఉంది చాప్టర్ 3లో. ఓకే, రూల్ 24 ఏమై అంటుంది అంటే ఒక రిసీట్ ఆఫ్ ఎఫ్ఐఆర్లో ఏమేమి ఉండాలి. ఓకే, ఒక మెజిస్ట్రేట్ అండ్ జడ్జెస్ రిసీవింగ్ ఏదైనా ఎఫ్ఐఆర్ తీసుకుంటే అందులో ఏమేమి ఉండాలి, ఈచ్ పేజ్. ఓకే, ఈచ్ పేజ్ పుట్ ది డేట్ ఉండాలి, స్టాంప్ ఉండాలి, ఇంకా డే స్టాంప్డ్ అండ్ ది టైమ్ ఆఫ్ రిసీట్, ఎప్పుడు ఏ టైంకి ఆ రిసీట్ తీసుకున్నారు అది ఉండాలి, నేమ్ ఉండాలి, దాని మీద నంబర్ ఉండాలి. ఓకే, ఎవరు మెసేజ్ ఇచ్చారు, మతలబ్ ఎవరు ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా ఎఫ్ఐఆర్ది వాళ్ళది. ఓకే, షల్ ఆల్సో బి నోటెడ్. ఓకే,
వాళ్ళ నేమ్, నంబర్, మెసెంజర్ షెల్ ఆల్సో బీ ఈజ్ నోటెడ్ ఉండాలి. ఇంకేంటంటే ఎఫ్ఐఆర్ ఈజ్ రిసీవ్డ్ బై ది పోస్ట్. ఒకవేళ ఎఫ్ఐఆర్ పోస్ట్తోని తీసుకున్నారు అనుకోండి, పోస్ట్తోని వచ్చింది అనుకోండి, అయితే దాని ఎన్వలప్ కూడా పెట్టుకోవాలి అన్నట్టు. ఓకే, ప్రిజర్వ్ చేసి పెట్టాలి, దాచిపెట్టాలి. ఓకే, దీంట్లో ద సేమ్ రూల్ అప్లైస్ టు ది ఇంక్వెస్ట్ రిపోర్ట్. ఈ రూల్ ఏంటంటే ఇంక్వెస్ట్ రిపోర్ట్కి కూడా అప్లై అవుతుంది అండ్ అదర్ డాక్యుమెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది పోలీస్ అండ్ అదర్ ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీస్కి కూడా అప్లై అవుతుంది. ఓకే, 25లో ఏముంది అంటే మెజిస్ట్రేట్ టు ఇన్సిస్ట్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ కాపీస్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. ఓకే, ఇది ఏంటంటే మన 167లో ఆర్డర్ ఏమొస్తుంది దానికి గురించి చెప్తున్నారు. ఫర్ ఎ రిమాండ్ ఆఫ్ ది అక్యూజ్డ్ నో ఆర్డర్ అండర్ సెక్షన్ 167 ఆఫ్ ది కోడ్ ఫర్ ది రిమాండ్ ఆఫ్ ది అక్యూజ్డ్ షుడ్ బి మేడ్ అన్లెస్ అయితే ఆర్డర్ అయితే చేయొద్దు, కానీ అన్లెస్ షుడ్ బి మేడ్ అన్లెస్ ది అక్యూజ్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది మెజిస్ట్రేట్ అండ్ he has been is a heard. Okay, accused ko vinali. The magistrate shall also insist on the production of the copies of the entire entries in the case diary, pursue and initial those document before passing a order and also indicate in order that the document are pursued. Okay, అయితే ఒకవేళ మెజిస్ట్రేట్కి ఏదైనా కాపీస్ కావాలి, ఏదైనా డాక్యుమెంట్స్ కావాలి అంటే, కేస్ డైరీలో కావాలి అంటే ఒక నిమిషం, ఒక నార్మల్ ఆర్డర్లో అయితే రిమాండ్ ఆర్డర్లో చేయరు, కానీ ఒకవేళ మెజిస్ట్రేట్కి కాపీస్ కావాలి, ఏదైనా రిమాండ్ కాపీస్ లేకపోతే డే టు డే డైరీ ఉంటుంది కదా, మన కేస్ డైరీ అంటాం, ఆ కేస్ డైరీది ఏదైనా కాపీస్ కావాలి అంటే తీసుకోవచ్చు మెజిస్ట్రేట్. ఓకే, రిమాండ్ టు ది పోలీస్ ఆఫీసర్. ఏ మెజిస్ట్రేట్ షెల్, ఇది తప్పుగా ఇలా కట్ అయింది చూడండి. ఏ మెజిస్ట్రేట్ షెల్ నాట్ గ్రాంట్ ది రిమాండ్ టు ఏ పోలీస్ కస్టడీ అన్లెస్ హీ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ దేర్ ఈజ్ ఎ గుడ్ గ్రౌండ్ ఫర్ డూయింగ్ సో అండ్ షెల్ నాట్ accept a general statement made by the investigating or other police officer to be a effect that the accused may be is able to give the further information in all cases where the magistrate authorize the detention of the accused in the custody of a police. He shall record his reason for so doing. అయితే మెజిస్ట్రేట్ షెల్ ఏం చేయాలంటే, నార్మల్గా పోలీస్ కస్టడీలో రిమాండ్ ఇవ్వద్దు, కానీ ఏదైనా సిచ్యువేషన్ ఉన్నాయి లేకపోతే సాటిస్ఫైడ్ అయిందనుకోండి ఏదైనా గుడ్ గ్రౌండ్ మీద, ఆ కేసెస్లో ఏమవుతుంది, ఫర్ డూయింగ్ అండ్ షెల్ నాట్ యాక్సెప్ట్ ది జనరల్ స్టేట్మెంట్ ఉండదు, కానీ ఏదైనా గుడ్ గ్రౌండ్ ఉందనుకోండి, ఓకే, ఇన్వెస్టిగేషన్ ఆర్ అదర్ పోలీస్ ఆఫీసర్ టు ది ఎఫెక్ట్ ది అక్యూజ్డ్, ఆ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారు, ఇక్కడ రిమాండ్ ఇస్తారు. ఓకే, 26, 27 అయితే ఫస్ట్ 26 ఏమన్నది మనకు, రిమాండ్ టు ఏ పోలీస్ కస్టడీ అని ఉంది కదా. రిమాండ్ టు పోలీస్ కస్టడీ అంటే ఒక మెజిస్ట్రేట్ రిమాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి పోలీస్ కస్టడీకి పంపద్దు, కానీ అన్లెస్ ఏంటంటే ఏదన్నా గుడ్ సాటిస్ఫై ఒకవేళ పోలీస్ వాళ్ళు మెజిస్ట్రేట్కి సాటిస్ఫైడ్ చేసిండ్రు అనుకోండి ఏదైనా గుడ్ గ్రౌండ్కి, లేకపోతే ఏదైనా మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆయన మన అక్యూజ్డ్ మా దగ్గర ఉంటే అనేసి పోలీస్ వాళ్ళు ఇలా చెప్పి ఒక గుడ్ గ్రౌండ్ ఇస్తే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఏం చేస్తారంటే మెజిస్ట్రేట్ రిమాండ్ ఇస్తారు, కస్టడీ ఇస్తారు, పోలీస్ కస్టడీ, రిమాండ్ టు పోలీస్ కస్టడీ. ఓకే, 26లో 27లో ఏమైందంటే, ఒక
ఆర్డర్ ఆఫ్ ఏ రిమాండ్ ఉంది బై మెజిస్ట్రేట్ ఇచ్చారు, కానీ అదే ఫార్వర్డ్ చేస్తున్నాం సెషన్ జడ్జ్కి. ఎందుకు అది చూడండి. వెన్ ఎవర్ ది మెజిస్ట్రేట్ రిమాండ్స్ అన్ అక్యూజ్డ్ పర్సన్ టు ది కస్టడీ ఆఫ్ పోలీస్ అండర్ సెక్షన్ 167 ఆఫ్ కోడ్, ఏ కాపీ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది రిమాండ్ విత్ ది రీజన్ రికార్డెడ్ దేర్ ఫర్ షెల్ బీ ఫార్వర్డెడ్ విత్ ఇన్ 24 hours టు బి ఏ సెషన్ జడ్జ్. ఇప్పుడు రిమాండ్ నుంచి ఏం చేశారు, పోలీస్ కస్టడీకి పంపారు. ఆ పంపించినప్పుడు ఏం చేయాలి అంటే ఇన్స్టెంట్గా కాపీస్ ఉంటాయి కదా, ఆ కాపీస్ మేము ఫార్వర్డ్ చేయాలి. అది ఎవరికి పంపాలి ఇన్స్టెంట్గా అంటే కోర్ట్ ఆఫ్ సెషన్కి పంపాలి, సెషన్ జడ్జి దగ్గర పంపాలి. ఇలా చేసి ఇచ్చాను అనేసి మెజిస్ట్రేట్. ఓకే, ఇలా రీజన్ రాయాలి అందులో, ఎందుకు అలా మళ్ళీ ఆయనకి పోలీస్ కస్టడీకి పంపించారు అనేసి. ఓకే, ఏంటంటే అది కూడా 24 hours సెషన్ జడ్జ్ ముందు ఈ కాపీస్ పంపాలి. ఓకే, కంప్యూటింగ్ పీరియడ్ ఆఫ్ రిమాండ్ ఇవి చూడండి. 28 కంప్యూటింగ్ పీరియడ్ ఆఫ్ రిమాండ్ ఎలా కంప్యూట్ చేస్తారు? ఫస్ట్ 15 days మెన్షనింగ్ ఇన్ ది సబ్సెక్షన్ ఫస్ట్ కంప్యూట్ ఎలా చేస్తారు? ఇన్ కంప్యూటింగ్ ది పీరియడ్ ఆఫ్ 15 days మెన్షనింగ్ ఇన్ ది సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 167 ఆర్ ద ప్రొవిజో to the section 309 of the code, both the day on which the remand order was made and the day on which the accused is ordered. ఏ డేలో రిమాండ్ చేసినాం ఆ డే, ఇంకా ఏంటంటే విచ్ ది అక్యూజ్డ్ ఈజ్ ఆర్డర్ టు బీ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది కోర్ట్. ఏ డేలో రిమాండ్ ఇచ్చినాం అండ్ ఇంకేందంటే ఆర్ ఏ డేలో అక్యూజ్డ్కి పంపించినాం. ఓకే, కోర్ట్ దగ్గర షెల్ బీ ఇంక్లూడ్, ఆ డేస్ ఏమవుతుంది అంటే ఇంక్లూడ్ అవుతుంది రిమాండ్లో. ఓకే, 15 daysలో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ద పీరియడ్ ఆఫ్ ఎ డిటెన్షన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది ప్రొవిజో సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 167 of the code or any period of a detention prescribed by any other law shall be computing for the date of the actual production of the accused before the magistrate or the judge as the case may be shall be excluded. ఏమవుతాయి అంటే ఇప్పుడు పీరియడ్ అవి అయితే ఇంక్లూడ్ అయినాయి. అయితే ఆ ఫస్ట్ రిమాండ్ ఇచ్చిన డేట్, ఇంకా ఏంటంటే కోర్ట్ దగ్గర అక్యూజ్డ్కి పంపించిన డేట్. ఓకే, ఇవి ఇంక్లూడ్ అయినాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎనీ పీరియడ్ ఆఫ్ ఎ డిటెన్షన్ ప్రిస్క్రైబ్డ్ బై ది ఎనీ అదర్ లా షెల్ బీ కంప్యూటెడ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎ యాక్చువల్ ప్రొడక్షన్ ఆఫ్. ఇప్పుడు ఒక అక్యూజ్డ్కి యాక్చువల్ ప్రొడ్యూస్ చేస్తారు కదా, ఆ డేట్ నుంచి ద అక్యూజ్డ్ బిఫోర్ ది మెజిస్ట్రేట్, ఎప్పటి వరకు మెజిస్ట్రేట్ దగ్గర ఉన్నాడో ఆ పీరియడ్ ఏం చేస్తారు, షెల్ బీ ఎక్స్క్లూడ్ చేస్తారు. ఓకే, డిటెన్షన్ పీరియడ్కి ఎక్స్క్లూడ్ చేస్తారు. అక్కడ రిమాండ్లో ఉన్న లేకపోతే ఏంటంటే రిమాండ్లో ఉన్న లేకపోతే అక్యూజ్డ్కి ప్రొడ్యూస్ చేసిన కోర్టులో అవి ఇంక్లూడ్. అవే రిమాండ్లో జడ్జెస్ ముందు డిటెన్షన్లో ఉన్న ఏదైనా పీరియడ్, డిటెన్షన్లో ఉన్న పీరియడ్ ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకే, రూల్ 28 రిమాండ్ అండర్ ది సెక్షన్ 390 ఆఫ్ ది కోడ్. 390లో రిమాండ్ ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నాం. వెన్ అండ్ ది అక్యూజ్డ్ పర్సన్ ఈజ్ బ్రాట్ బిఫోర్ ది సబార్డినేట్ కోర్ట్ అండర్ ది సెక్షన్ 390 ఆఫ్ ఎ కోర్ట్, ద కోర్ట్ షెల్ ఎక్స్ప్లెయిన్ ఫుల్లీ టు హిమ్ హిజ్ రైట్ టు అసిస్టెన్స్ ఆఫ్ అడ్వకేట్ ఎట్ ది స్టేట్ కాస్ట్ అండ్ ది ప్రొడ్యూస్డ్ ఆఫ్ హియరింగ్ ఆఫ్ appeal by the high court. If the accused is remanded to custody, the court shall forthwith and report the action is taken to the high court, and if the warrant issued by the high court is a bailable warrant, also state its a reason for the remand and shall forward a copy of the said report to be a collector and who will communicate with the public prosecutor of Andhra Pradesh. ఏంటంటే ఇక్కడ మనకు 390లో రిమాండ్ ఇస్తే సబార్డినేట్కి అక్యూజ్ పర్సన్కి తీసుకెళ్తాం. ఎక్కడ? సబార్డినేట్ కోర్టుకు. సబార్డినేట్ కోర్టు ఎందులో? సబార్డినేట్ కోర్ట్ అండర్ సెక్షన్ ఏంటంటే 390లో తీసుకెళ్ళిన తర్వాత ఆయనకు ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన రైట్స్ ఏముంది అంటే, నువ్వు ఒక అడ్వకేట్ తీసుకోవచ్చు,
ఓకే. ఆయన అడ్వకేట్‌కి ఎవరు పే చేస్తారు అంటే కోర్ట్ మన స్టేట్ గవర్నమెంట్ పే చేస్తది అన్నట్టు. స్టేట్ కాస్ట్ మీద ఆయన ఉంటారు. కానీ ప్రొసీజర్ ఆఫ్ హియరింగ్ ప్రొసీజర్ చేయొచ్చు. నువ్వు హియరింగ్‌కి కూడా వెళ్ళొచ్చు. అప్పీల్ ఉంటది కదా! హియరింగ్ ఆఫ్ అపీల్ అంటే అపీల్‌కి కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. ఓకే. ఆయనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ అక్యూజ్డ్‌కి. అయితే అపీల్‌కి హైకోర్ట్‌కి వెళ్ళొచ్చు అనేసి చెప్తున్నాం. అక్యూజ్డ్ ఈజ్ రిమాండెడ్ టు ది కస్టడీ. ద అక్యూజ్డ్ షెల్ ఫర్విత్ రిపోర్ట్ ది యాక్షన్. ఏమేమో అయినాయో అవి అన్ని రిపోర్ట్ మన హైకోర్ట్‌కి ఇవ్వాలి. హైకోర్ట్ ఏం చేస్తుంది, ఇంకా వారెంట్ ఇష్యూ చేస్తుంది హైకోర్ట్. బెయిలబుల్ వారెంట్ ఉంటుంది అది. అండ్ ఆల్సో స్టేట్ ది రీజన్ ఎందుకు వారెంట్ చేసిందో, రిమాండ్ చేసినాం, దానికి రీజన్స్ అవి రాస్తాం. అవే కాపీస్ ఏం చేస్తామంటే కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తాం. ఓకే. కలెక్టర్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అండ్ ఇచ్చేస్తుంది కమ్యూనికేట్ చేసి. ఓకే. రూల్ 30 బెయిల్ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ అప్పుడు బెయిల్ దొరుకుతాయా అనేసి క్వశ్చన్. వెన్ అండ్ ది అక్యూజ్డ్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ ఎ బెయిల్. ఓకే. ఇన్వెస్టిగేషన్ పీరియడ్లో ఒక అక్యూజ్డ్కి రిలీజ్ చేస్తే అప్పుడు ఏం సంగతి అన్నట్టు. ఓకే. అక్యూజ్డ్ ఈజ్ రిలీజ్ ఆన్ ఎ బెయిల్. అయితే ఇన్వెస్టిగేషన్ అప్పుడు అక్యూజ్డ్ రిలీజ్ అయిండు బెయిల్ మీద. ఓకే. హీ షెల్ బీ బౌండ్ ఓవర్ టు అపియర్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్టర్ ది ఛార్జ్ షీట్ ఈజ్ ఫైల్డ్ అండ్ సమ్మన్స్ సర్వ్డ్ టు హిమ్. ఆయనకు బౌండ్ ఉంది. ఆయనకు ఏంటంటే ఆయన రెస్పాన్సిబిలిటీ అన్నట్టు కోర్ట్కి రావాలి. ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత. ఓకే. ఇంకా సమ్మన్స్ కూడా సర్వ్ అవుతుంది ఆయనకు. ఇట్ ఈస్ నాట్ నెససరీ టు బీ బైండ్ హిమ్ టు బీ అపియర్ ఆన్ ఎనీ ఎర్లియర్ డేట్ ఆర్ డేట్. అవసరం ఉండదు ముందే రావడానికి. వాళ్ళకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలన్నట్టు రూల్ 30 అంటుంది. ఓకే. రిక్విజిషన్స్ ఫర్ ది కన్ఫెషన్ ఎక్సెట్రా. ఓకే. ఇది కన్ఫెషన్ రిమాండ్ అయిపోయింది, కన్ఫెషన్ వచ్చింది.